హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం ఎపిసోడ్ నెంబర్ 62. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. దర్శిని, నువ్వు బాగా ఆలోచించి నాకు చెప్పు. నీకు ఇష్టం లేకుండా ఏదీ జరగదు. ఇష్టం లేకపోతే నాకు డైరెక్ట్గా చెప్పు. మనం ముందులా మంచి ఫ్రెండ్స్లా ఎప్పటికీ ఉంటాం అంటాడు ఆదిత్య. దర్శిని ఆదిత్య చెప్పింది విన్నాక చిన్న స్మైల్ ఇచ్చి, ఆదిత్య గారు, పెళ్ళంటే అదొక్కటే కాదు కదా, నాకు మీ మీద బోలెడు ప్రేమ ఉంది. దాన్ని మీ మీద చూపించాలి అని. మిమ్మల్ని పెళ్లి చేసుకొని ఒక మంచి భార్యని అవ్వాలనుంది. మీరు చెప్పినట్టు పెళ్లి చేసుకోవటానికి నాకే ప్రాబ్లం లేదు. హ్యాపీగా ఒప్పుకుంటున్నా. నిజం చెప్పాలంటే నేనిప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో కూడా మీకు ఎక్స్ప్రెస్ చేయలేను. నా మనసు గాల్లో తేలిపోతుంది. మీరు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పగానే పట్టరానంత సంతోషం వేసింది. మీకు కావలసినంత టైం తీసుకోండి, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అందరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు కదా, మనం పెళ్లి చేసుకుని ప్రేమించుకుందాం. మీకు నా మీద చెప్పలేనంత ప్రేమ ఉన్నప్పుడు మనం మన లైఫ్ స్టార్ట్ చేద్దాం. ఈ విషయం ఎవరికీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇది టోటల్లీ మన ఇద్దరి విషయం. మన పర్సనల్ లైఫ్ గురించి వేరే వాళ్ళకి ఎందుకు చెప్తాం చెప్పండి. నేను హ్యాపీగా ఒప్పుకుంటున్నా. ఐ లవ్ యూ సో మచ్ ఆదిత్య గారు అని ప్రేమ నింపుకున్న కళ్ళతో చెప్తుంది. దర్శిని వైపు అలా చూస్తూ చిన్న స్మైల్ ఇచ్చి ఐ లైక్ యూ సో మచ్ అంటాడు. ఆదిత్య చెప్పిన దానికి దర్శిని అలాగే చూస్తూ ఉంటే, ఏంటి అలా చూస్తున్నావు? వీడేంటి నేను ఐ లవ్ యూ చెప్తే ఐ లైక్ యూ చెప్తున్నాడు, వీడే మొగడ్రా బాబు అనుకుంటున్నావు కదా అని అంటుంటే, దర్శిని గట్టిగా నవ్వుతూ, అబ్బా అలా ఏం అనుకోలేదు ఆదిత్య గారు, మీరే ఊహించుకుంటున్నారు అని చెప్తుంది. నీకు నా మీద లవ్ ఉంది కాబట్టి లవ్ యూ చెప్పావు. నేను నిన్ను లైక్ చేస్తున్నా కాబట్టి లైక్ యూ అని చెప్పాను. నా నోటి నుండి లవ్ యూ అని వస్తే అప్పుడు ఆ రోజు మన లైఫ్ స్టార్ట్ అని అర్థం. నీకు చిన్న క్లూ ఇచ్చేసాను ఇప్పుడే. ఫ్యూచర్లో నేను లవ్ యూ అని చెప్పగానే నువ్వు ప్రిపేర్గా ఉంటావు కదా అని అల్లరిగా చూస్తూ అంటాడు. ఆదిత్య చెప్పింది ముందు అర్థం కాలేదు. తర్వాత బల్బు వెలిగి కళ్ళు పెద్దవి చేసి సిగ్గుతో కింద పెదవి కొరుక్కుంటూ, మీరు ఇలా కూడా మాట్లాడతారా ఆదిత్య గారు? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ నుండి అని దర్శిని చెప్తుంటే, ముందు ముందు నా గురించి పూర్తిగా తెలుసుకోవచ్చులే అంటూ కొద్దిసేపు అక్కడే నడుస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వెళ్దామా దర్శిని, ఇప్పటికే చాలా లేట్ అయింది. మమ్మీ డాడీ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అంటాడు. వెళ్దామని కార్ దగ్గరికి వెళ్ళబోయి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి అక్కడ ఒక రోజు తీసుకొని మోకాళ్ళ మీద కూర్చొని ప్రపోజ్ చేసి, థ్యాంక్స్ మీ లైఫ్లో నాకు ప్లేస్ ఇస్తున్నందుకు అని చెప్తుంటే, ఆదిత్యకి ఆ టైంలో దర్శిని మనసు చాలా వరకు అర్థమవుతుంది. దర్శిని ఇచ్చిన ఫ్లవర్ తీసుకుని, నేను ప్రపోజ్ చేయాల్సింది నువ్వు చేస్తున్నావా అని చిన్నగా నవ్వుతూ, నీకు ఒక ప్రామిస్ మాత్రం చేయగలను దర్శిని. నీ నవ్వుకి సంతోషానికి నేను కారణం అవుతానో లేదో నాకు తెలీదు, కానీ ఖచ్చితంగా నా కారణంగా ఎప్పటికీ నీ కంట్లో నీళ్లు రానివ్వను, ప్రామిస్ రా అంటాడు. అయినో ఆదిత్య గారు, మీ వల్ల నేను హ్యాపీగా ఉంటానే తప్ప ఎప్పటికీ బాధపడను. ఇకపోతే ఇందాక అన్నారు కదా, మీరు ప్రపోజ్ చేయాల్సింది నేనే చేశానని. ఎవరు చేస్తే ఏంటి, నాకు చెప్పాలనిపించింది చెప్పాను. మీకు చెప్పాలనిపించినప్పుడు మీరు చెప్పండి. అప్పటి వరకు వెయిట్ చేస్తాను. ఈ డేని స్పెషల్గా గుర్తుంచుకుంటాను అని చెప్తుంది. అని కళ్ళు అరుపుతాడు. పద అని కార్ స్టార్ట్ చేయగానే దర్శిని ఎక్కి కూర్చుంటుంది. ఇద్దరు మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్తారు. మాటల్లో ఇల్లు ఎప్పుడొచ్చిందో కూడా తెలియలేదు వాళ్ళకి. ఇద్దరు నవ్వుతూ హ్యాపీగా ఇంట్లో అడుగు పెడుతుంటే వాళ్ళని చూసి ఇందు గారు ఆనంద్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మయ్య, నా కొడుకు జీవితం దారిలో పడింది అన్న వెంటనే దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడికి థ్యాంక్స్ చెప్పి కిచెన్లోకి వెళ్ళి స్వీట్స్ తీసుకుని వచ్చి ఆదిత్య నోట్లో దర్శిని నోట్లో కుక్కేస్తుంది. ఆనందం తట్టుకోలేకపోతుంది. ఏంటిది, నైట్ ఎంత స్వీట్ పెట్టేశావు అని కష్టంగా నమ్ములుతూ అంటాడు ఆదిత్య. అయినా స్వీట్ ఎందుకు పెట్టారా ఆంటీ అని అడుగుతుంది దర్శిని. మరి నా కొడుకు పెళ్ళి కుదిరినప్పుడు ఇంత గుడ్ న్యూస్ ఉంటే నోరు తీపి చేసుకోవాలి కదా అంటుంది ఇందు. మేమింకా విషయం చెప్పకుండా మీకు ఎలా తెలిసిందా ఆంటీ అని దర్శిని అంటుంటే, మీ మొహాలు చూస్తుంటే అర్థం అవ్వటం లేదా, స్పెషల్గా చెప్పాలా ఏంటి అంటుంది. ఆనంద్ గారు ముందుకొచ్చి, మీ మమ్మీ మీరు వెళ్ళిన నుంచి తెగ టెన్షన్ పడుతూ ఎదురు చూస్తుంది. మొహం వేలాడేసి కూర్చుంది. ఇప్పుడు చూడు, దీపావళి టపాసుల్లా మొహం వెలిగిపోతుంది.
అని ఆనంద్ గారు అంటుంటే చిరు కోపంగా చూస్తూ, మరి నా కొడుకు పెళ్ళి ఈ మాత్రం ఉండదా ఏంటి అంటుంది మూతి తిప్పుతూ. అబ్బో, అంతలా తిప్పకండి ఇందు గారు, వంకర్లు పోతే ఈ వయసులో కష్టం, కాస్త చూసుకో అంటాడు భార్యని ఆట పట్టిస్తూ. వాళ్ళని చూసి ఆదిత్య, దర్శిని హ్యాపీగా నవ్వుకుంటారు. కొడుకుని హత్తుకుని, గుడ్ డెసిషన్ తీసుకున్నావు నాన్న, ఐఎమ్ సో హ్యాపీ. దర్శినికి ఈ ఇంటి కోడలయ్యే అన్ని అర్హతలున్నాయి. ఖచ్చితంగా మీ ఇద్దరూ హ్యాపీగా ఉంటారు. మాకు మీ ఆనందం ముఖ్యం. మీరు హ్యాపీగా ఉంటే చాలు అంటాడు. తండ్రి చుట్టూ తల్లి చుట్టూ చేయేసి, మీరు హ్యాపీగా ఉన్నారు కదా, సో మేం కూడా హ్యాపీగా ఉంటాం అని వాళ్ళని హత్తుకుంటారు. ఏమండి, రేపే వెళ్ళి తొందరగా ముహూర్తం ఉంటే చూడమని చెప్దాం అని ఇందు గారు తొందరపడుతుంటారు. ఏంటి ఇందు, లేడీకి లేచిందే పరుగు అన్నట్టు వాళ్ళిప్పుడే కదా ఓకే చెప్పారు, అప్పుడే పెళ్లి ముహూర్తం వరకు వెళ్ళిపోయావా అని ఆనంద్ గారు అంటుంటే, మీకు తెలీదండి, కొన్నిసార్లు ఆలస్యం అమృతం కూడా విషం అవుతుంది. కొన్ని విషయాల్లో తొందరపడటమే మంచిది. ఒక్కసారి లేట్ చేస్తేనే ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు కూడా ఆ పొరపాటు వద్దు అంటున్నా. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ముహూర్తం పెట్టించి పెళ్లి చేసిద్దామండి. ఎవరి దిష్టి ఎవరి కళ్ళు వాళ్ళ మీద పడకముందే పెళ్లి చేద్దాం. మళ్ళీ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది, అలా వాయిదా పడుతూనే ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఏదైనా అయితే ఈసారి తట్టుకోవటం నా వల్ల కాదండి అని ఇందు బాధపడుతుంటే, మామ్, నువ్వు ఇలా బాధపడకు, నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. నువ్వెప్పుడంటే అప్పుడే పెళ్లి పిట్టల మీద కూర్చుంటాం. ఏ దర్శిని? హా, అవునా ఆంటీ, మీరు ఇలా బాధపడకండి, ఓకేనా? ఇక మీద ఏ ప్రాబ్లమ్స్ రావు, అందరం హ్యాపీగా ఉంటాం, అంతా మంచి జరుగుతుంది, ఓకే అంటూ ధైర్యం చెప్తుంది దర్శిని. సరే నాన్న, మీరు వెళ్ళి పడుకోండి, ఇప్పటికే చాలా లేట్ అయింది. రేపు మార్నింగ్ అందరం కలిసి గుడికి వెళ్దాం. అలాగే దర్శిని వాళ్ళ ఇంట్లో కూడా ఈ విషయం చెప్పాలి కదా. వాళ్ళు మంచి వాళ్ళు కాదు, కానీ వాళ్ళ నానమ్మ మంచిది, పెద్ద ఆవిడ. ఆ ఇంటికి దర్శినికి పెద్ద దిక్కు. ఆవిడకి చెప్పి ఒకసారి మాట్లాడాలి. మన వైపు నుండి మాట ఉండకూడదు కదా అంటాడు ఆనంద్. అలాగే డాడీ, మీరు చెప్పినట్టు చేద్దాం. అలాగే వాళ్ళ పిన్నిని కూడా సెట్ చేద్దాంలేండి అంటూ గుడ్ నైట్ చెప్పి తన రూమ్కి వెళ్తాడు. వెళ్తున్న ఆదిత్యని చూస్తూ, అయ్యో, మా పిన్ని గురించి వదిలేయండి ఆదిత్య గారు. ఆవిడ మళ్ళీ మిమ్మల్ని ఏదైనా అంటే నాకు బాధగా ఉంటుంది. ఆవిడ జోలికి వెళ్ళొద్దు అని ఆదిత్య గారికి చెప్పాలి. ఒకసారి ఈ విషయాన్ని ఆదిత్య గారితో మాట్లాడితే బెటర్ అని మనసులో అనుకుంటుంది దర్శిని. సరేమా, నువ్వు కూడా వెళ్ళి పడుకో అంటూ వాళ్ళ రూమ్కి వెళ్తారు. కొడుకు లైఫ్ ఎటు పోతుందో అన్న భయం బెంగా తీరిపోయి హాయిగా నిద్రపోతారు. దర్శిని రూమ్కి వెళ్ళి వేద అక్కకి ఈ విషయం చెప్పాలి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రుద్ర సార్, వేద అక్క లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఉండేదాన్నే కాదు. ఈ హ్యాపీనెస్కి కారణం వాళ్ళే. ముందు వాళ్ళకి చెప్దామని ఫోన్ తీసుకుంటుంది. కానీ అప్పటికే చాలా టైం అవ్వటంతో ఇప్పటికీ పడుకొని ఉంటారు. రేపు మార్నింగ్ చెప్దాంలే అనుకుని ఆదిత్య యాక్సెప్ట్ చేయటంతో దర్శిని కూడా హాయిగా కంటి నిండా నిద్రపోతుంది. నెక్స్ట్ డే తెల్లారి వేద ఫోన్ రింగ్ అవుతుంటే బద్ధకంగా నిద్రలోనే ఫోన్ అందుకొని లిఫ్ట్ చేసి హలో అంటుంది. హలో, గుడ్ మార్నింగ్ అక్క, డిస్టర్బ్ చేశానా అంటుంది దర్శిని. హో దర్శిని, నువ్వారా, గుడ్ మార్నింగ్. ఇంకా లేవలేదు, నిద్రలో ఉండే కాల్ లిఫ్ట్ చేశాను, అందుకే నేమ్ చూసుకోలేదు అంటుంది. ఓ అవునా, సారీ, మళ్ళీ కాల్ చేయనా అంటుంటే, లేదు లేదు చెప్పు దర్శిని అంటుంది వేద. రుద్ర సార్ పక్కనుంటే స్పీకర్ ఆన్ చేయక అని చెప్తుంది. ఒక్క నిమిషం అని కాల్ హోల్డ్లో పెట్టి బావా బావా అంటూ రుద్రాని తట్టి లేపుతుంటే, ఏంటి శ్రీ, కాసేపు పడుకుంటాను అని స్లీపీ వాయిస్తో చెప్తుంటే, అబ్బా ఒక్కసారి లేచి కూర్చో, దర్శిని కాల్ చేసింది, ఏదో మాట్లాడాలి అంటుంది అని చెప్పగానే లేచి కూర్చుంటాడు. రుద్ర లేచిన తర్వాత హోల్ తీసేసి, చెప్పు దర్శిని, బావ కూడా పక్కనే ఉన్నాడు అంటుంది. మీ ఇద్దరికీ థ్యాంక్స్ చెప్పాలి, అలాగే గుడ్ న్యూస్ చెప్పాలి, అందుకే అంటుంది దర్శిని. ఎందుకు, అసలు గుడ్ న్యూస్ ఏంటి అని కన్నుబొమ్మలు ముడిచి అడుగుతుంది వేద. అది అది ఆదిత్య నా ప్రపోజల్ ఒప్పుకున్నాడు, నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అని హ్యాపీగా చెప్తుంది. రుద్ర, వేద ఫుల్ షాక్ అవుతారు. అప్పటి వరకున్న కాస్త నిద్రమత్తు కూడా వదిలిపోతుంది. వాట్, నువ్వు చెప్పేది నిజమా అంటుంది నమ్మలేనట్టుగా. హా అక్క, నిజమే, నిన్ననే ఈ విషయం నాకు చెప్పారు. ఆ ఆంటీ అంకుల్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదంతా మీ ఇద్దరి వల్లే. థ్యాంక్స్ అక్క. రుద్ర సార్, మీకు కూడా చాలా థ్యాంక్స్ అని చెప్తుంటే,
మన మధ్యలో థ్యాంక్స్ ఎందుకు దర్శిని? మీరు హ్యాపీగా ఉంటే చాలు. మాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. ఆదిత్య ఇంత తొందరగా యాక్సెప్ట్ చేస్తాడు అనుకోలేదు. సో హ్యాపీ. కంగ్రాట్స్. ఎలాగోలా సాధించావు అంటాడు రుద్ర చిన్న స్మైల్తో. హా సార్, చాలా హ్యాపీగా ఉంది. సరే అక్క, గుడికి వెళ్తున్నాం, మళ్ళీ కాల్ చేస్తాను. ఆంటీ పిలుస్తుంది. మీతో ఈ విషయం షేర్ చేసుకోవాలి అని కాల్ చేశాను. మళ్ళీ గుడి నుంచి వచ్చాక కాల్ చేస్తాను అని చెప్తుంది దర్శిని. దర్శిని కాల్ కట్ చేయగానే బావా అంటూ గట్టిగా అరుస్తూ లేచి బెడ్ మీద నిలబడి ఆనందంతో వేద డాన్స్ చేస్తుంటే రుద్ర కూడా లేచి ఓయ్ ఆగవే అంటుంటే నో నో, ఐఎమ్ సో హ్యాపీ బావా. ఆదిత్య లైఫ్ సెట్ అయిపోయింది. ఇన్నాళ్ళు ఎంత భయం వేసిందో, కానీ ఇప్పుడు ఆ భయం పోయింది. వాళ్ళు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటారు. దర్శిని ఆదిత్యని హ్యాపీగా చూసుకుంటుంది. ఇది చాలు అంటుంటే హా శ్రీ, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఆదిత్య ఒక్కడి లైఫ్ మాత్రమే కాదు, దర్శిని లైఫ్ కూడా సెట్ అవుతుంది. చిన్నప్పటి నుండి వాళ్ళ పిన్ని వల్ల చాలా బాధలు పడింది. ఇప్పుడు ఆదిత్యాన్ని పెళ్లి చేసుకుంటే ఆదిత్య ప్రేమ మాత్రమే కాదు, ఆంటీ అంకుల్ వాళ్ళ ప్రేమ కూడా దక్కుతుంది. అలాగే మన లైన్ కూడా క్లియర్ అవుతుంది అని చిలిపిగా కన్నుకొట్టి వేదాని దగ్గరికి లాక్కుంటాడు. నీకెప్పుడు అదే, దాని గురించే కదా అంటుంది రుద్ర మీసం లాగుతూ. ఒసే, మరుండదా? మనకి పెళ్ళి ఏ కాలంలోనే అయింది, కానీ ఇప్పటికి కూడా బ్రహ్మచారిని తల్లి. నా బాధ ఎవరికి చెప్పుకోను అంటాడు డ్రామాటిక్గా. రుద్రాని చూసి నవ్వొస్తుంటే నవ్వుతుంది. రాక్షసి మళ్ళీ ఎలా నవ్వుతుంది చూడు అని వేద బుగ్గని గట్టిగా కొరికేసి వేదాకి ఛాన్స్ ఇవ్వకుండా వాష్రూంలోకి దూరిపోతాడు. రుద్ర చేసిన పనికి ముందు కోపం చూపించిన తర్వాత తనలో తాను నవ్వుకొని రుద్ర రాగానే తను కూడా ఫ్రెష్ అవ్వటానికి వెళ్తుంది. ఫ్రెష్ అయ్యి రెడీ అవుతూ అద్దంలో చూసుకునేసరికి కొరికిన చోట రెడ్డిగా అయి కనిపిస్తుంది. రుద్ర వైపు గుర్రుగా చూస్తూ ఏంటిది అని అడుగుతుంది కొరికిన చోట చూపిస్తూ. అక్కడ ముద్దు, లవ్ బైట్ బంగారం అంటాడు మళ్ళీ అక్కడ ముద్దు పెట్టుకొని. రుద్ర వైపు చిరు కోపంగా చూస్తూ మమ్మీ వాళ్ళు చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది, వాళ్ళు చూసి ఏమనుకుంటారు, అడిగితే ఏం చెప్పాలి అని క్రీమ్ అప్లై చేస్తూ అడుగుతుంటే ఏముంది మన మధ్య అది జరిగింది అనుకుంటారు, మా బావ ముద్దుగా ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పు అంటాడు కన్ను కొడుతూ. సిగ్గులేదు బావా, ఎవరో ఏమో కానీ మీ అత్త మాత్రం అలానే అనుకుంటుంది. ఇక స్వీటీ కంట్లో పడితే అమ్మో ఆడుకుంటుంది. అంతా నీ వల్లే అని రుద్రకి ఓ 4 దెబ్బలు వేసి చిటపటలాడుతూ కిందికి వెళ్తుంది. హాల్లో వాళ్ళ డాడీకి గుడ్ మార్నింగ్ చెప్పి కిచెన్లోకి వెళ్తుంది. గుడ్ మార్నింగ్ వనజ డార్లింగ్ అంటుంది మెడ చుట్టూ చేతులు వేసి. గుడ్ మార్నింగ్, ఇదిగో కాఫీ, రుద్ర కూడా ఇవ్వు, స్వీటీకి కూడా ఇవ్వు అని ఓ 4 కప్పులు చేతిలో పెడుతూ బుగ్గ మీద చూసి ముసిముసిగా నవ్వుతుంటే తనెందుకు నవ్వుతుందో అర్థమయ్యి మా నవ్వకు, నువ్వు అనుకున్నట్టు అక్కడ ఏం లేదు, నువ్వెక్కువ ఊహించుకోకు అంటూ స్వీటీ రూమ్లోకి వెళ్తుంది. గుడ్ మార్నింగ్ వదినా అంటూ కప్పు తీసుకొని నవ్వుతూ ఏంటి వదినా నైట్ అంతా నిద్రలేనట్టుంది అని అల్లరిగా కళ్ళు ఎగరేస్తుంది. అబ్బా స్వీటీ అలా ఏం లేదు అంటుంది బుగ్గ మీద చెయ్యి అడ్డుగా పెట్టుకొని. హా తెలుస్తుంది వదినా, ఆ బుగ్గ చూస్తూనే అంటుంది నవ్వుతూ. అబ్బా స్వీటీ నువ్వు కూడానా, అక్కడ అలా ఏం లేదు, నాకు టైం వస్తుంది స్వీటీ, నేనప్పుడు నిన్ను ఆడుకుంటా చూడు అంటూ రుద్రాని తిట్టుకుంటూ రూమ్లోకి వెళ్తుంది. ఏంటి శ్రీ నన్ను బాగా తిట్టుకుంటున్నావు అని రుద్ర నవ్వుతుంటే బావా అని పళ్ళు కొరుకుతూ కావాలని తెలిసి అడుగుతున్నావు కదా, చెప్తా ఆగు అంటూ వెళ్ళి వేదాకి కొరికిన చోట రుద్రకి కొరికేస్తుంది. అబ్బా రాక్షసి ఏం చేస్తున్నావే అని అద్దంలో చూసుకొని శ్రీ ఇటు చూడు ఎలా అయింది, ఇప్పుడు ఆఫీస్లో ఎలా తిరగాలి నేను అంటూ వేదాన్ని పట్టుకోవటానికి చూస్తాడు. కానీ ఎక్కడుంటుంది, అప్పటికే కాఫీ అక్కడ పెట్టి కిందికి తుర్రుమంటుంది. రాక్షసి అని ముద్దుగా తిట్టుకొని కిందికి వెళ్ళి వేద వైపు చిరు కోపంగా చూస్తుంటే మరి నువ్వు చేయలేదా అని కళ్ళతోనే అంటుంది మూతి బిగించి. టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్తాడు. రుద్ర రాగానే అభి క్యాబిన్కి వచ్చి గుడ్ మార్నింగ్ రుద్ర అంటాడు. తలెత్తి గుడ్ మార్నింగ్ అభి అని విష్ చేసి నేను చెప్తుంది ఎక్కడి వరకు వచ్చింది అని అడుగుతుంటే నువ్వు చెప్పినట్టు చేశాను అని అభి చెప్తుంటే ఓకే మనం జాగ్రత్తగా ఉండాలి అంటాడు పెన్ను తిప్పుతూ. అని రుద్ర వైపు చూసి నవ్వుతాడు. ఏంటి ఎందుకు నవ్వుతున్నాడు వీడు అని అభి ఎక్కడ చూసి నవ్వుతున్నాడో చూసి బుగ్గకి చెయ్యి అడ్డుగా పెట్టుకొని రేయ్
నవ్వితే నీకు మామూలుగా ఉండదు చెప్తున్నా. అయినా తొందరలో ఇలాంటి ఛాన్స్ నాకు వస్తుంది. అప్పుడు నీతో మామూలుగా ఆడుకోను బే అంటూ మీటింగ్ నువ్వే అటెండ్ అవ్వు. నీ చెల్లిచ్చిన గిఫ్ట్స్‌తో అందరి ముందుకు వెళ్తే అంత బాగోదు. నువ్వే వెళ్ళి అటెండ్ అవ్వు. మరీ పెద్ద మీటింగ్ ఏం కాదు కదా అని తన వర్క్‌లో పడతాడు రుద్ర. ఆ తర్వాత కట్ చేస్తే అక్కడ ఆదిత్య, దర్శిని, ఇందు, ఆనంద్, దియా అందరూ కలిసి గుడికి వెళ్తుంటారు. ఎక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్ అని దర్శిని అడుగుతుంటే గుడికి వెళ్తున్నాం బంగారం అంటూ చెప్తుంది. దియా బంగారం ఇక మీదట తనని ఫ్రెండ్ అని కాదు మమ్మీ అని పిలవాలి అని చెప్తుంది ఇందు. వేద మమ్మీ కదా నాకు, మమ్మీ అంటుంది బుగ్గన వేలు పెట్టుకొని. అది కాదు బంగారం, తను కూడా ఇక నుండి మమ్మీనే నీకు. ఇద్దరు మమ్మీలు ఇద్దరు డాడీలు అన్నమాట అని చెప్తుంది. ఓ అవునా, నిజమా, ఇద్దరు మమ్మీలా నాకు అని సంబరపడుతూ ఓకే అలాగే పిలుస్తా అని దర్శినిని మమ్మీ అని పిలుస్తుంది. అలా పిలవగానే ఏదో తెలియని ఆనందం మనసుకి తాకుతుంది. డియాని గుండెలకి హత్తుకొని థ్యాంక్స్ బంగారం, నన్ను మమ్మీ అని పిలిచినందుకు. నిన్ను బాగా చూసుకుంటా. రేపు నాకు పిల్లలు పుట్టినా కూడా వాళ్ళకన్నా నువ్వే ఎక్కువ బంగారం అనుకుంటుంది మనసులో. మిర్రర్ నుండి ఆదిత్య అది గమనిస్తాడు. దియా దర్శినితో చాలా కంఫర్ట్గా ఫీల్ అవ్వటం చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. గుడి రావటంతో అందరూ దిగి కాళ్ళు కడుక్కొని పూజ సామాగ్రి తీసుకుని లోపలికి వెళ్తారు. గుడిలోకి వెళ్ళి దేవుడికి నమస్కారం చేసుకుని ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఆదిత్య అడుగులో అడుగులు వేస్తూ తిరుగుతుంది దర్శిని. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.